హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం తమిళ్ టు తెలుగు డబ్ అయిన అకాలి మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది జయకుమార్ అండ్ నాజర్ గారు. అండ్ ఈ మూవీ లాస్ట్ ఇయర్ మేలో థియేటర్లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 2 hours 21 minutes రన్ టైంతో ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు గైస్. మూవీ ప్లాట్ బాగుంది యూనిక్గా, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బోరింగ్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, మల్టిపుల్ సిటీస్లో బ్లాక్ మ్యాజిక్ కారణంగా 6 మర్డర్స్ జరుగుతాయి. సో ఇంతకీ ఆ మర్డర్స్ చేసింది ఎవరు అండ్ బ్లాక్ మ్యాజిక్కి ఆ మర్డర్స్కి ఉన్న లింక్ ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, మూవీ స్టార్టింగ్లో వచ్చే సీన్స్లో నెక్స్ట్ ఏమవుతుందనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అండ్ అక్కడక్కడ వచ్చే బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కూడా పర్లేదు అనిపించింది. మైనస్ పాయింట్స్, ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి స్క్రీన్ ప్లే ఒక ప్రాపర్ వేలో ఉండదు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒకసారి చేతబడి అంటారు, ఒకసారి డ్రగ్స్ అంటారు. సో దేనికి ప్రాపర్ డీటెయిలింగ్ ఉండదు. అండ్ టూ మెనీ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలా వరకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మూవీ కాస్త ట్రిమ్ చేసి రన్ టైం తగ్గిస్తే బాగుండు అనిపించింది. బికాజ్ అన్నెసరీ సీన్స్ పెట్టి డ్రాగ్ చేశారనే ఫీల్ వచ్చింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. సో ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, మూవీ ప్లాట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బోరింగ్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో చాలా పేషెన్స్ ఉంటే ఒకసారి ట్రై చేయండి, లేకపోతే బెటర్ టు స్కిప్ దిస్ మూవీ. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్, స్ట్రీమింగ్ ఆన్ ఆహా. సో ఇది గైస్ ది అకాలి తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.